నమస్తే అండి. నా పేరు డాక్టర్ జగదీష్ కుమార్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, కిమ్స్ హాస్పిటల్స్. అయితే ఈరోజు స్పెసిఫిక్‌గా జీరియాట్రిక్స్ ఈ లాస్ట్ 1 ఇయర్, 2 ఇయర్స్‌లో చాలా నానుడిలో ఉన్న టర్మ్ అండి ఇది. జీరియాట్రిక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి ఈ మెడికల్ లాంగ్వేజ్ అంత అవగాహన ఉండదు. సో, ఏ ప్రాబ్లమ్ వస్తే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనే దగ్గర చాలా కన్‌ఫ్యూజను. ఆ కన్‌ఫ్యూషన్‌తో మనం మల్టిపుల్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం, మల్టిపుల్ టెస్ట్‌లకి గురవ్వడం, అంటే చిన్న కంప్లెయింట్‌కి లేకపోతే డైరెక్ట్‌గా ఐడెంటిఫై చేసే ప్రాబ్లమ్‌కి కూడా మల్టిపుల్ డాక్టర్స్ దగ్గర తిరిగి చాలా ఎక్కువ ఖర్చు పెట్టుకోవడం అనేది చాలా చాలా కామనెస్ట్ ప్రాబ్లమ్ అండి ఇప్పుడు. సో, అందుకనే ఆ ఆ ఆ విషయం మీద ఈ జీరియాట్రిక్స్ అనే పదం గురించి స్పెసిఫిక్‌గా చెప్పదలుచుకున్నాను. ఐయామ్ ఏ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ అండ్ ఫోకసింగ్ పర్టిక్యులర్‌లీ అంటే నా ఫోకస్ ఎక్కువ ఇంటర్నల్ మెడిసిన్ కాబట్టి మాకు అన్నిటి మీద అవగాహన ఉంటది. ఒక్కొక్క అవయవం కాకుండా బాడీలో ప్రతి ఒక్క అవయవం, ప్రతి సింప్టమ్‌ని అసెస్ చేసే అవకాశం గానీ, నాలెడ్జ్ గానీ మాకు యూజువల్లీ మేము చేసిన స్పెషాలిటీలో దాని ఇంపార్టెన్స్ అనమాట. అయితే ఈ జీరియాట్రిక్స్ అనే లోపల పెద్దవాళ్ళకి సంబంధించిన స్పెషాలిటీ. అంటే సింప్లీ స్పీకింగ్ 65 ఇయర్స్ కన్నా పైబడిన పెద్దవాళ్ళకి ఒక్క సమస్య ఉండడం కన్నా మల్టిపుల్ మార్బిడిటీ అంటారు. అంటే వాళ్ళకి డయాబెటీస్, హైపర్‌టెన్షన్, కొలెస్ట్రాల్, థైరాయిడ్, బోన్ వీక్‌నెస్, ఆస్టియోఆర్థరైటిస్, అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా, ఇలాంటి ఇంచుమించు ఒక బండిల్ ఆఫ్ దీర్ఘకాలిక రోగాలనమాట. ఇవన్నీ ఉండే అవకాశం వాళ్ళకి ఎక్కువ ఉంటది కాబట్టి అన్నిటిని కలిపి అంటే ప్రతి ఒక్కసారి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ప్రతి ఒక్క ఇండివిడ్యువల్ డాక్టర్ దగ్గరికి పంపించి వాళ్ళని చుట్టూ తిప్పడం కాకుండా, మీకు ఎలాంటి సమస్యొచ్చినా హోలిస్టిక్‌గా మా దగ్గరకొస్తే మొత్తం మేము చూసి, మా చేతిలో వీలు కానిది ఒక సర్జికల్ ప్రొసీజర్ అవసరం లేకపోతే ఇంకో ఏదన్నా సర్జరీ అవసరం అన్నప్పుడు మాత్రమే వేరే డాక్టర్ దగ్గరికి పంపించాల్సిన అవసరం ఉంటది. లేకపోతే 70-90% వరకు అన్ని రకాల ప్రాబ్లమ్స్ పెద్దవాళ్ళకి సింపుల్‌గా ఒక్క డాక్టర్ దగ్గర మాత్రమే ట్రీట్ అయిపోయే విధానాన్ని జీరియాట్రిక్స్ అంటారండి. సో, ఈ జీరియాట్రిక్స్‌లో పర్టిక్యులర్‌గా అంటే కామనెస్ట్ ప్రాబ్లమ్ పెద్దవాళ్ళకొచ్చే లోపల నంబర్ 1 వాళ్ళకి వీక్‌నెస్. నడవలేకపోవడం. అది మజిల్ వీక్‌నెస్ అయ్యుండొచ్చు, బోన్‌లో వీక్‌నెస్ అయ్యుండొచ్చు, నరాల వీక్‌నెస్ అయ్యుండొచ్చు. సో, వాళ్ళొక ఎవాల్యుయేషన్, ఫంక్షనల్ క్యాపబిలిటీ ఒక మనిషి వాళ్ళు రోజు చేసుకునే పనిని, సామర్థ్యతని ఇంతకుముందు చేసుకునే విధానానికి ఇప్పటికి ఎంతవరకు తగ్గు ఉంది. దాన్ని అసెస్ చేసి ఎక్కడ ప్రాబ్లమ్ ఉంది, ఆ రూట్ కాజ్ అనాలిసిస్ అనేది చేసుకోవడం అనేది మా దగ్గర జరుగుతుంది. సో, వీళ్ళకి కామన్‌గా ఉండే ప్రాబ్లమ్స్ మనం మాట్లాడితే నంబర్ 1 ఈ న్యూరలాజికల్ ఇష్యూస్, మజిల్ రిలేటెడ్ ఇష్యూస్. అది కాకుండా నేను చెప్పినట్టు ఈ దీర్ఘకాలిక రోగాల్లో డయాబెటీస్, హైపర్‌టెన్షన్, కొలెస్ట్రాల్, థైరాయిడ్, ఆస్టియోపోరోసిస్ ఇవన్నీ కలిపి మా దగ్గర చెక్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు సర్వసాధారణంగా ఎక్కువ మందికి ఉండే ప్రాబ్లము వెయిట్ లాస్ అండి. సడెన్‌గా వెయిట్ తగ్గిపోయాము అని వస్తుంటారు. దీనికి సార్కోపీనియా, మజిల్ కండరాలు ఒకటి తగ్గడం, లేకపోతే ఓవరాల్‌గా బాడీలో వేరే కారణాల వల్ల న్యూట్రిషనల్ ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు, లేకపోతే స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ అయ్యుండొచ్చు, లేకపోతే అన్‌కంట్రోల్డ్ డయాబెటీస్ అయ్యుండొచ్చు, లేకపోతే మెడికేషన్స్ వాళ్ళకి తెలియకుండా చాలామంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం, చాలా మందులు రాయడం, ఆహ్, ఈ ఎక్కువ మందులు తీసుకోవడం వల్ల దాని యాడ్వర్స్ ఎఫెక్ట్స్ వల్ల వెయిట్ తగ్గిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో, వీళ్ళన్నిటిని కలిపి చూడడం అనేది మా స్పెషాలిటీ. సో, ఈ జీరియాట్రిక్స్‌కి కామనెస్ట్ ఇష్యూస్ ఈరోజు అప్స్ అండ్ డౌన్స్ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్‌లోనే వాళ్ళు తీసుకునే మందుల్లోనే పాలీఫార్మసీ అంటాం. ఈ పాలీఫార్మసీ అంటే ఒక్కొక్క మనిషి మినిమమ్ 10-12 టాబ్లెట్లు రోజుకు వాడడం. కొంతమంది ఇంచుమించు 25 టాబ్లెట్స్ కూడా వాడుతుంటారండి. అయితే ఈ కాంబినేషన్స్‌లో అది వాడాలా లేదా? ఇది ఆపేయొచ్చా? ఏది ఎప్పుడు వాడాలి? ఇది తెలియక చాలామంది వాటిలి సైడ్ ఎఫెక్ట్స్‌కి గురవుతూ ఉంటారు. ఎందుకంటే మల్టిపుల్ డాక్టర్స్‌ని మీట్ అవుతారు. ఈ మల్టిపుల్ డాక్టర్స్ అన్నీ కలిపి ఒకరు అంటే వన్ పర్టిక్యులర్ డాక్టర్ పర్టిక్యులర్‌లీ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ మాకన్నిటి మీద అవగాహన ఉంటది కాబట్టి, ఈ టాబ్లెట్స్‌నన్నిటిని మేము కుదించి
ఇవి మాత్రం వాడితే చాలు అని మేము నిర్ధారించి చెప్పడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఈరోజు పెద్దవాళ్ళు హాస్పిటల్‌కి వచ్చే సింప్టమ్స్‌లో ఇంచుమించు 25-30% ఆఫ్ ద టైమ్స్ కేవలం మందులు సరిగ్గా తీసుకోకపోవడం వల్ల, లేకపోతే ఎక్కువ వాడడం వల్ల, మందుల మీద అవగాహన లేకపోవడం వల్ల అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. సో, పాలీఫార్మసీ ఇన్ ఎల్డర్లీ. సో, జీరియాట్రిక్స్‌లో ఇది మేము చాలా ఇంపార్టెంట్‌గా సీరియస్‌గా తీసుకునే టాపిక్ అండి. రెండోది సోషల్ అండ్ ఎమోషనల్ యాస్పెక్ట్ ఆఫ్ ఏ పేషెంట్. ఎల్డర్లీ పేషెంట్స్ అందరికీ కూడా మనం ఉత్త మందులు వాళ్ళ హెల్త్ ఈజ్ డైరెక్ట్‌లీ రిలేటెడ్ టు దేర్ సైకాలజీ అండ్ దేర్ స్ట్రెస్ లెవెల్స్. సో, ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? వాళ్ళ ఎమోషనల్ సపోర్ట్ ఎంతవరకు ఉంది? సో, ఈ యాస్పెక్ట్ మనం ట్రీట్ చేయకుండా కేవలం టెస్ట్‌లు, మందుల మీద మాత్రమే దృష్టి పెడితే కూడా మనకు ఓవరాల్ రిజల్ట్ గానీ, ఇంప్రూవ్‌మెంట్ గానీ ఉండదు. సో, జీరియాట్రిక్స్‌లో దిస్ ఈజ్ అదర్ ఇంపార్టెంట్ ఫెసెట్ అనమాట. ఒకటి ఫంక్షనల్ ఎబిలిటీ, రెండోది న్యూరలాజికల్ కండిషన్, మూడోది ఈ క్రానిక్ డిసీజెస్, నాలుగోది పాలీఫార్మసీ, ఐదోది సోషల్ అండ్ ఎమోషనల్. సో, ఈ అన్ని యాంగిల్స్‌లో ఒక మనిషిని పర్టిక్యులర్‌గా ఎల్డర్లీ పీపుల్‌ని వాళ్ళకున్న అన్ని సమస్యల్ని ట్రీట్ చేయడమే ఈ ఈ జీరియాట్రిక్స్ అండి. దాన్ని కాంప్రిహెన్సివ్ జీరియాట్రిక్ అసెస్మెంట్ అంటాం. అయితే ఈ జీరియాట్రిక్స్‌లో ఇంకో ఇంపార్టెంట్ అంశం మేము స్పెసిఫిక్‌గా కాన్సంట్రేట్ చేసేది ఈ న్యూరాలజీలో ఈ పార్కిన్సన్స్, అంటే మనిషి వాళ్ళకి తెలియకుండా స్లో అయిపోవడం, కూర్చొని ఉన్నప్పుడు రెస్టింగ్ ట్రెమర్స్ తెలియకుండా ఇలాగా వేళ్ళు కదిలిస్తూ ఉంటారనమాట. సో, స్టిఫ్‌నెస్, రిజిడిటీ, మనిషి కుర్చీలోంచి లేవడానికి టైం పడుతుంది. లేచిన వాళ్ళు ముందుకు అడుగేయడానికి టైం పడుతుంది. బెడ్ మీద నుంచి పైకి లెగడానికి టైం పడుతుంది. సో, స్లోయింగ్, తర్వాత రిజిడిటీ అంటే స్టిఫ్‌నెస్, మూడోది ట్రెమర్స్. ఈ 3 చాలా ఇంపార్టెంట్ క్లినికల్ యాస్పెక్ట్స్ అనమాట. మనిషిని చూసిన వెంటనే మనం డౌట్ పడాల్సిన అంశాలు. సో, ఇలాంటివన్నీ పేషెంట్స్‌కి ఇప్పుడు జ్వరం, దగ్గు, జలుబు అనుకోండి, పేషెంట్‌కి ప్రాబ్లమ్ తెలుస్తుంది. పర్టిక్యులర్‌గా ఎల్డర్లీ పీపుల్ వెన్ ఇట్ కమ్స్ టు పార్కిన్సన్స్ అండ్ అల్జీమర్స్ ఆర్ దిస్ పర్టిక్యులర్ కాంపోనెంట్‌లో డాక్టర్ ఐడెంటిఫై చేయాలనమాట. అందుకని చాలామంది పేషెంట్స్ ఇమ్మీడియేట్‌గా వాళ్ళ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు వాళ్ళకి తెలిసే అవకాశం ఉండదు. ఎప్పుడో ఏదో ప్రాబ్లమ్ గురించి హాస్పిటల్‌కి వచ్చినప్పుడు డాక్టర్స్ ఐడెంటిఫై చేస్తూ ఉంటారు. సో, ఈ ప్రాబ్లమ్స్ మనకి ఎర్లీయెస్ట్ కనుక్కుంటే వాళ్ళు డిటోరియేట్ అవ్వకుండా, హయ్యర్ స్టేజ్‌కి వెళ్ళకుండా, సివియారిటీకి వెళ్ళకుండా మనం అరికట్టే అవకాశం ఉంటుంది. అందుకనే ప్రతి ఒక్క పేషెంట్ పర్టిక్యులర్‌గా ఇంట్లో పెద్దవాళ్ళకి తెలియనప్పుడు చిన్నపిల్లలు వాళ్ళని తీసుకురావడం, అంటే వాళ్ళ సన్ ఆర్ డాటర్ ఆర్ ఇన్‌లాస్ వాటెవర్ దే మేక్ ష్యూర్ మీ ఇంట్లో 60-65 వయసు దాటిన వాళ్ళని పర్టిక్యులర్‌గా ఒక మంచి జీరియాట్రిషియన్‌కి చూపించాల్సిన అవసరం ఎంతన్నా ఉంటుంది. ఎందుకంటే అన్ని సమస్యలు మనకి బయట కనపడవు. రేపు ఆ సమస్య ఎక్కువయ్యి ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంటే థరో జీరియాట్రిక్ అసెస్మెంట్ అనేది జరగడం ఇంపార్టెంట్ అండి.